ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 19వ తేదీ. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ఆ గొర్రెల కాపరులు రాత్రివేళ మందను కాస్తూ ఉండగా దేవదూతలు వారికెంత అద్భుతమైన సందేశాన్ని తెలియజేశారు. పరలోకంలో నుండి ఒక మధురమైన సంగీతం వారికి వినబడినప్పుడు వారు ఎంతగా ఉలిక్కిపడి ఉంటారు. ఈ అసాధారణమైన సంఘటనతో వారు ఎంతగా భయపడి ఉంటారో, వణికిపోయి ఉంటారో చెప్పనవసరం లేదు. భయపడకుడి అని ఆజ్ఞాపించిన ఆ స్వరం వారికి ఎంత ధైర్యాన్ని, నిశ్చయతను ఇచ్చి ఉంటుంది. రాత్రులన్నిటిలో ప్రత్యేకమైన పరిశుద్ధమైన రాత్రి దూతలు ఒక సందేశాన్ని ప్రకటించారు. బెత్లెహేములోని పశుల తొట్టిలో ఒక రాజు పండుకొన్నాడు. మీ రాజు, నా రాజు, లోకమంతటికీ రాజు. శ్రమతో నిండిన లోకానికి అత్యున్నతమైన స్థలాలలో నుండి దేవుడు పంపిన రాజు. కొన్ని సంవత్సరాల క్రితం బోస్టన్లోని ట్రేమాంట్ టెంపుల్ నందు పాస్టర్గా పనిచేస్తున్న డాక్టర్ కోర్ట్లాండ్ మయర్స్ భయపడుకుడి అనే లేఖన భాగం నుండి వాక్యాన్ని బోధించినప్పుడు ఎప్పటికీ మర్చిపోని కొన్ని విషయాలు చెప్పారు. చరిత్రలో మనం జీవిస్తున్న ఈ కాలానికి కూడా ఎంతో చక్కగా సరిపోతాయి. ఆయన ఇలా చెప్పాడు, భయపడుకుడి అనే పదం బైబిల్కి థ్రష్ పక్షి గానం లాంటిది. థ్రష్ పక్షి అడవి లోపల పాడుతుంది. అంత అద్భుతమైన గానం పక్షి ప్రపంచంలో ఎక్కడా కనపడదు. అది ఎంతో మధురమైనది. ఇది ప్రత్యేకమైనది, ఖచ్చితంగా విభిన్నమైనది. దీని వంటిది మరొకటి లేదు. మనిషి అనేకసార్లు దాని స్వరాన్ని అర్థం చేసుకొని తన సంగీత వాయిద్యాలపై పలికించాలని ప్రయత్నించాడు. కానీ ప్రయత్నించిన ప్రతిసారి విఫలమయ్యాడు. ఈ రాగం దేవదూతల సంగీతం నుండి జారిపడిందా అన్నట్లుగా ఉంది. బహుశా దేవదూతలు బెత్లెహేములో ఆ రాత్రి పాడినప్పుడు ఆ రాగాన్ని భూమిపై విడిచి వెళ్ళి ఉంటారు. ఎందుకంటే దాన్ని వాళ్ళు క్రిస్మస్ గీతంలో కలిగి ఉన్నారు. బహుశా వాళ్ళు దాన్ని మర్చిపోయి ఇక్కడే వదిలి వెళ్ళి ఉండవచ్చు. ఇది దేవదూతల సంగీతంలో భాగం, కానీ ఇది నిజ జీవితంలో భాగమేనా? ఇది వాస్తవికతకు సంబంధించినదేనా? ఇది ప్రతి మనిషి జీవితంలోని ప్రతి పరిస్థితికి చెందినదేనా? ఇది ఖచ్చితమైనదేనా? బలమైనదేనా? ఇది సానుకూల వాస్తవం. ఇది జీవన సంగీతంలో భాగం. సంగీతంలో ఉచ్చస్థాయి రాగాలలో ఒకటి. భయపడుకుడి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.